దేవుని కాపుదల భద్రత నిత్యము అనుగ్రహించి మనందరినీ కాపాడి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 63వ కీర్తన మొదటి వచనము నుండి 9 వరకు ధ్యానించుకుందాం. యూదా అరణ్యములో దావీదు దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయనను ప్రార్థిస్తూ కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని చేస్తున్నాడో మనం విందాం. దేవా నా దేవుడో నీవే, వేకువనే నిన్ను వెతికెదను అంటున్నాడు. మొట్టమొదటి మాట, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను అని చెప్తా ఉన్నాడు. వేకువనే నిన్ను వెతికెదను అని దావీదు చెప్తా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా వేకువనే లేచి దేవుని వెతికితే ఎంత అద్భుతమో మనకు కనబడుతూ ఉంది. ఎందుకు దేవుణ్ణి దావీదు వెతుకుతున్నాడు అంటే, యూదా అరణ్యములో ఉన్నప్పుడు రాస్తున్నాడు. అనేకమైన శ్రమలు, బాధలు, కష్టాలు, చుట్టూన్న దేశాలు, శత్రువులు, అలాగనే కొడుకు తరమడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి సమయంలో వేకువని లేచి దేవుణ్ణి వెతుకుతున్నాడు. మరి చాలామంది పనిని వెతుకుతూ ఉంటారు. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలం పనులు, ఈ పనులు, ఆ పనులు చేయాలి. మంచిదే, లేవడం చేయడం మంచిదే, వెళ్ళడం మంచిదే. కానీ అంతకంటే ముందు, ఏ పని చేయకంటే ముందు దేవుని వెతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని వెతకడము నేర్చుకుంటావో నీ శ్రమలు, నీ బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత అద్భుతాన్ని చూడగలుగుతావు. కాబట్టి దావీదు జీవితంలో దేవుణ్ణి వెతికాడు కాబట్టి దేవుడు అతన్ని తప్పించడమే కాకుండా అతని శ్రమల నుంచి విడిపించి అతన్ని అంతకంతకు వర్ధిల్లజేశాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు నేను అంతకంతకు మనం వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా దేవుని వెతికే వారంగా ఉండాలని మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తుంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎప్పుడైతే దేవుని వెతకడం మనం ప్రారంభిస్తామో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మొదటిది. రెండవది, మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయములో కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ ఎందుకు దేవుడు దావీదును దీవించాడు, దావీదు దేవుని ఎందుకు వెతికాడో మనము మొదటి దినవృత్తాంతంలో 17వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. రెండవది, నీవు వెళ్ళిన చోటునెల్లా నీకు తోడుగా ఉండి. చూసారా, ఎక్కడికైతే దావీదు వెళ్తున్నాడో అక్కడ ఏం చేస్తున్నాడంటే తోడుగా ఉంటున్నాడు. రెండవది. మూడవది ఏం చేస్తున్నాడో ఇక్కడ చూస్తుంటే, ఎవరైతే అతన్ని ద్వేషిస్తున్నారో వారిని ముందర నిలవనీయక, ఎవరైతే దావీదును ద్వేషిస్తున్నారో వారిని ముందర నిలవనీయక అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ కనబడతా ఉంది. ముందర నిలవనీయలేదు అంటే మూడవది. నాలుగవది, ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలగజేసేదను. ఎంత అద్భుతం చూడు. లోకంలో పేరు ఎవరైతే గనులు ఉన్నారో అలాంటి పేరుని కలగజేస్తానని చెప్తున్నాడు. ఆ ఒక్క వచనమే, దేవా నా దేవుడవు నిన్ను వేకువనే వెతుకుతానని దావీదు దేవుని అడుగుతూ ఉన్నాడు. మరి నువ్వు కూడా వెతుకుతుంటే దావీదును మొట్టమొదటిది వర్ధిల్ల చేశాడు, రెండవది తోడుగా ఉన్నాడు, మూడవది ఎవరైతే అతన్ని ద్వేషిస్తున్నారో వారిని నిర్మూలన చేశాడు, నాలుగవది లోకములో ఉన్న ఎవరైతే గనులు ఉన్నారో అలాంటి పేరు దేవుడు దావీదుకు
కలగజేశాడు. అంటే దేవుని వెతకడంలో ఎంత అద్భుతం ఉందో మనకు కనబడుతూ ఉంది. మరి నీవు కూడా అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు, వ్యాధి బాధలు, కష్టాలు ఉండొచ్చు. ఏమున్నా వాటి వైపు చూడకుండా దేవుని వెతకడం నేర్చుకుంటే కంపల్సరీ దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? దావీదుకు తోడైన దేవుడు, దావీదును ఆశీర్వించిన దేవుడు, ఆయనకు చేసిన మేళ్ళు, ఉపకారాలు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా చేస్తాడు. సందేహించద్దు, అనుమానపడద్దు, అవిశ్వాసానికి తావివ్వకూడదు. వ్యక్తిగత ప్రార్థనతో దేవుని సన్నిధిలో నలిగి ఆయన సన్నిధిలో గోజాడుతున్నప్పుడు దావీదుకు అన్ని రకాలుగా చేసిన మేలులో ఈనాడు కూడా ఉన్నాడు. ఆయన్నే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఉదయకాలంలో వెతుకుతున్నప్పుడు దావీదు వెతికినట్టుగా నీవు కూడా అలా వెతికితే దేవుడు ఖచ్చితంగా నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా జీవించే కృపను దేవుడిని కంపల్సరీ అనుగ్రహిస్తాడు. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన, దేవుని అడుగుదాం, దేవుని సన్నిధిలో గోజాడుదాం. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 63వ కీర్తన 1వ వచనం మాకు నేర్పించావు. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికేదని చెప్పావు. అందుకై మీ కృతజ్ఞతలు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మేము కూడా అలా వెతికే వారముగా ఉండే కృపను మీరు మాకు దయచేస్తారని విశ్వసిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యం చేయగల దేవుడవు నీవు. దావీదును తండ్రి వర్ధిల్లజేశావు, తోడుగా ఉన్నావు. ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని నిర్మూలన చేశావు. లోకంలో ఉన్న గనులైన వంటి పేరును ఇచ్చావు. అందుకు మీ కృతజ్ఞతలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని కూడా ఆ రీతిగా మీ కృపలో భద్రపరిచి కాపాడి అయా ఆశీర్వదించి శ్రమలు బాధల నుంచి విడిపిస్తామని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.